హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు ఉయ్యాల యూట్యూబ్ ఛానల్. తెలుగు ద్వారా ఆంగ్లం నేర్చుకుందాం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. గత వీడియోలో మన టెన్స్ అనగా టెన్స్ ఎన్ని రకాలుగా ఉంటుంది, వాటి పేర్లు మరియు అందులో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. ఈరోజు సింపుల్ పాస్ట్ టెన్స్ తెలుసుకుందాం. ఒకసారి గత వీడియోలోని సమాచారాన్ని బ్రీఫ్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. టెన్స్ అనే కాలము ఇవి 3 రకాలుగా ఉంటాయి. భూత, భవిష్యత్, వర్తమాన కాలం అని తెలుగులో అంటారు. ఇంగ్లీష్లో ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అని అంటారు. ప్రజెంట్ కంపేర్ చేయగా తెలుగు ఇంగ్లీషు ప్రజెంట్ టెన్స్ అనగా వర్తమానం, పాస్ట్ టెన్స్ అనగా భూతకాలం, ఫ్యూచర్ టెన్స్ అనగా భవిష్యత్ కాలం. మళ్ళీ ఒక్కొక్క టెన్స్ 4 రకాలుగా విభజించబడుతుంది. వాటి యొక్క లిస్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి ఒక్కొక్కనికి 4 రూపాయలు మనకి ఇక్కడ వివరించడం జరిగింది. కాబట్టి ఈ వివరణ పూర్తిగా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి స్క్రీన్ ఆపుకొని పాజ్ చేసుకొని చూడండి. మనం టైం వేస్ట్ చేయకుండా హెల్పింగ్ వర్బ్ చూద్దాం. ఒకసారి మనకు మొత్తం హెల్పింగ్ వర్బ్స్ సింపుల్ ప్రజెంట్లో డూ డస్ ఉంటుంది, సింపుల్ పాస్ట్లో డిడ్ వస్తుంది, సింపుల్ ఫ్యూచర్లో విల్ వస్తుంది, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో అమెజార్ వస్తుంది, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాజ్ వర్ వస్తుంది, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో విల్ బీ వస్తుంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యావ్ హ్యాజ్ వస్తుంది, పాస్ట్ పర్ఫెక్ట్లో హ్యాడ్ వస్తుంది, ఫ్యూచర్ పర్ఫెక్ట్లో విల్ హ్యావ్ వస్తుంది. అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో విల్ హ్యావ్ హ్యాజ్ బీన్ వస్తుంది, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో హ్యాడ్ బీన్ వస్తుంది, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో విల్ హ్యావ్ బీన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇవి హెల్పింగ్ వర్బ్స్. ఇవి ఇక్కడ ఫార్ములాస్ వచ్చేసి ఉన్నాయి. మనకి ఈ ఫార్ములాస్ కూడా మీరు వీడియో పాజ్ చేసుకొని చూసుకొని రాసుకోండి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఈరోజు సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. మనం ఒకే రోజు అన్ని వీడియోలు చెప్తే మీరు అంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఎందుకంటే అంత ఒప్పుకుంటలేదు. కాబట్టి మనం బిట్ వైజ్ చెప్పడం జరుగుతుంది. ఈరోజు సింపుల్ పాస్ట్ టెన్స్ ఒక బిట్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. దీనిలో 6 రకాల రూపాలు ఉంటాయి. కానీ ఖచ్చితంగా ఈ 6 రకాల రూపాలు నేను చెప్పడం జరుగుతుంది. అంత నిమిషంలో పూర్తిగా వివరించడం అనేది పూర్తి సంవత్సరం ఇవ్వడం సాధ్యం కాదు. కాబట్టి ఈ వీడియో ఈ 6 రకాల ఫార్ములాస్ తోటి నేను 6 రకాల సెంటెన్స్ ఫార్మేషన్ చెప్తా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వినండి. పూర్తి స్థాయిలో మీరు ఎండింగ్ వరకు వింటే మాత్రం సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి మీకు ఎలాంటి సందేహం ఉండదు. ఫ్రెండ్స్, చూడండి. సింపుల్ పాస్ట్ టెన్స్లో గతంలో జరిగిన పనుల గురించి తెలియజేస్తాం. గతం అనగా మనకు భవిష్యత్తు కంటే వర్తమానం కంటే గతమే ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే జరిగిన పనులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు జరిగిన అన్ని గతం కిందకి వస్తాయి. అన్ని పనులని పాస్ట్ టెన్స్లో చెప్పుకోవడం జరుగుతుంది. పుట్టినప్పటి నుంచి, పుట్టిన క్షణం తర్వాత నుంచి ఇప్పుడు ఈ క్షణం ముందు వరకు జరిగిన సంఘటనలు మొత్తాన్ని మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పుకోవడం జరుగుతుంది. అంత ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ యొక్క సింపుల్ పాస్ట్ టెన్స్లో 6 రకాల వాక్య నిర్మాణం ఉంటుంది. ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్ సెంటెన్స్, ఇంకోటి ఇంటరాగేటివ్ మరియు 4వది WH. మళ్ళీ ఇంటరాగేటివ్లో పాజిటివ్ ఇంటరాగేటివ్ ఉంటుంది, నెగిటివ్ ఇంటరాగేటివ్ ఉంటుంది. అలాగే WH క్వశ్చన్లో పాజిటివ్ ఇంటరాగేటివ్ ఉంటుంది, WH క్వశ్చన్లో పాజిటివ్ WH క్వశ్చన్ ఉంటుంది, నెగిటివ్ WH క్వశ్చన్ ఉంటుంది. 1, 2, 3, 4, 5, 6 మొత్తం 6 రకాల వాక్యాలు ఉంటాయి. మనం ఒక్కొక్క దానికి మన ఫార్ములా ద్వారా చెప్పుకుందాం. మొదటి ఇక్కడ S + V2 + O ఉంది. అంటే S అనగా సబ్జెక్టు, V2 అనగా వర్బ్ యొక్క రెండవ రూపం, O అనగా ఆబ్జెక్టు. సబ్జెక్ట్స్ అంటే మనకు ఐడియా ఉండాలి. IVUదే ఈ షీట్. ఇక్కడ ఉన్నాయి కదా, IVUదే ఈ షీట్. ఈ ఎడిట్ని సబ్జెక్టులు అంటారు మరియు ప్రొనౌన్స్ అని కూడా అంటారు. ఇప్పుడు ఈ ఎడిట్లో ఒక సబ్జెక్ట్ తీసుకుందాం. ఏ తీసుకున్నా సబ్జెక్ట్ కనబడుతుంది. ఇప్పుడు మనం I తీసుకుందాం. I + V2 అనగా వర్బ్ యొక్క రెండవ రూపం. మనకు వర్బ్స్ ఐడియా ఉండాలి. వాటికి 5 రూపాలు ఉంటుంది. ఉదాహరణ ఇక్కడ ఒకటి తీసుకుందాం. మనం ఈట్, ఎట్, ఈటన్, ఈటింగ్, ఈట్స్ అని ఒక వర్బుకు 5 రూపాలు ఉన్నాయి. ఈ విధంగా ప్రతి ఒక్క వర్బుకు 5 రూపాలు ఉంటాయి. మొదటిదాన్ని బేస్ ఫామ్ అంటూ మరియు V1 అంటారు. రెండవది V2, మూడవది V3, నాలుగవది V4, ఐదవది V5. ఇలా 5 రకాలుగా మనకు వర్బ్ ఫామ్స్ ఉంటాయి. ఖచ్చితంగా టెన్స్లో మనం వాక్య నిర్మాణం చేయాలి అంటే ఖచ్చితంగా మనకు వర్బ్ ఫామ్స్ వచ్చి ఉండాలి. కాబట్టి వీటికి సంబంధించి ఒక 100 ముఖ్యమైన వర్బ్ ఫామ్స్ మనం ఒక వీడియో చేయడం జరిగింది. అవి చూసి నేర్చుకొని ఇందులో అప్లై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం టాపిక్ వెళ్దాం. సబ్జెక్ట్ వచ్చేసి I, V2 వచ్చేసి ఈట్ రెండో రూపం ఎట్టు, I ఎట్టు. తర్వాత ఏమిటి ఆబ్జెక్ట్ I ఎట్టు. ఏంటంటే I ఎట్టు అనగా నేను తిన్నాను. ఏం తిన్నాను? ఏ మ్యాంగో. I ఎట్ ఏ మ్యాంగో. నేను ఒక మామిడి పండు తిన్నాను. నేను ఒక మామిడి పండు తిన్నాను అనగా I ఎట్ ఏ మ్యాంగో. ఫ్రెండ్స్, ఇది అయిపోయింది. మీరు నెక్స్ట్ ఏం చేస్తారు? ఇలాగే సబ్జెక్ట్ మిగతా ఏడిటిని కూడా అప్లై చేయండి. చూడండి. ఉదాహరణకు I ఎట్ ఏ మ్యాంగో అంటే నేను మామిడి పండు తిన్నాను. V ఎట్ ఏ మ్యాంగో అనగా మనం మామిడి పండు తిన్నాము. యూ ఎట్ ఏ మ్యాంగో అనగా మీరు మామిడి పండు తిన్నారు. ఇలా రిమైనింగ్ సబ్జెక్ట్ ట్రై చేయండి మేడం. మనం టైం వేస్ట్ చేయకుండా మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఫ్రెండ్స్, చూడండి. నెక్స్ట్
నెగిటివ్ తీసుకుందాం ఫ్రెండ్స్. నెగిటివ్ వచ్చేసి ఏం లేదు, ఇంతకుముందు తిన్నాను అన్నాం కదా, తినలేదు అని చెప్పడానికి మనం నెగిటివ్ సెంటెన్స్ వాడతాం ఫ్రెండ్స్. ఇక్కడ ఫార్ములా చూడండి, సబ్జెక్ట్ ప్లస్ డిడెంట్. డిడెంట్ అనగా ఎప్పుడైనా డిడెంట్ ఎక్కడ వస్తుంది, పాజిటివ్ కాదు ఇది పాస్ట్లో వస్తుంది. ఎప్పుడైతే మనకు డిడెంట్ పాస్ట్లో ఉన్నదో వర్బ్ కూడా పాస్ట్లో ఉండకూడదు ఫ్రెండ్స్. అప్పుడు V1 తీసుకోవాలి. V1 అంటే వర్బ్ యొక్క బేస్ ఫామ్ ఫ్రెండ్స్. ఈ యొక్క బేస్ ఫామ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకు V1 వస్తుంది. V1 అనగా బేస్ ఫామ్. ఇప్పుడు ఈ ఫామ్లో మనం మళ్ళీ సెంటెన్స్ అప్లై చేద్దాం. ఎస్ అనగా సబ్జెక్టు తీసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు V తీసుకుందాం. V డిడెంట్ యాజ్ ఇట్ ఈజ్, V డిడెంట్ ప్లస్ V1 ఏంటి, eat. V డిడెంట్ eat ఆబ్జెక్టు ఏ మ్యాంగో. We didn't eat ఏ మ్యాంగో అనగా నేను మామిడి పండు తినలేదు. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ మామిడి పండు ప్లేస్లో తినే పదార్థాలు వేటినైనా మార్చుకోవచ్చు. ఇంకోటి ఇక్కడ ఈట్ ప్లేస్లో వేరే వర్బు లేదా వేరే క్రియను తీసుకొని కూడా చేయవచ్చు. చూద్దాం, నెక్స్ట్ చూద్దాం. యూ డిడెంట్ ఈట్ ఏ మ్యాంగో, నీవు మామిడి పండు తినలేదు. ఇలా మిగతా సబ్జెక్ట్ ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇంట్రాగేటివ్ చూడండి. ఇంట్రాగేటివ్ అంటే నువ్వు తిన్నావా అని నేను ప్రశ్నించడం అన్నట్టు. ఎదుటి వ్యక్తి ఏమంటాం, నువ్వు అన్నం తిన్నావా, నువ్వు అన్నం తినలేదా, ఇలా మనం ప్రశ్నిస్తాం కదా ఫ్రెండ్స్. అలాంటి సందర్భాలు వాళ్ళు ఏం చెప్తారు, తింటే తిన్నాను, తినకుంటే తినలేదని చెప్తారు కదా. అందుకే వీటిని ఎస్ ఆర్ నో క్వశ్చన్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. చూడండి, డిడ్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, ఏంటి ఫార్ములా. దీనికి ఇంట్రాగేటివ్. ఇంట్రాగేటివ్లో ఏంటిది, పాజిటివ్. ఏంటిది, పాజిటివ్. చూద్దాం, ఈ ఫార్ములా అప్లై చేద్దాం. మళ్ళీ సెంటెన్స్ స్ట్రక్చర్ నేర్చుకుందాం ఫ్రెండ్స్. డిడ్ యాజ్ ఇట్ ఈజ్, డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ఏంటి, ఇప్పుడు యూ తీసుకుందాం. డిడ్ యూ, V1 అనగా వర్బ్ బేస్ ఫామ్ ఏంటి, ఈట్. డిడ్ యూ ఈట్ ఏ మ్యాంగో. డిడ్ యూ ఈట్ ఏ మ్యాంగో అంటే నీవు మామిడి పండు తిన్నావా. అప్పుడు అది తింటే ఏమంటాడు, ఎస్ ఐ డిడ్ అంటాడు. తినకపోతే నో ఐ డిడెంట్ అంటాడు. అంటే నేను తిన్నాను, నేను తినలేదు, అలా సమాధానం చెప్పేదాన్ని బట్టి తింటే ఎస్ ఐ డిడ్, తినకపోతే నో ఐ డిడెంట్ అని ఎదుటి వ్యక్తి మనకు సమాధానం చెప్తాడు. నెక్స్ట్ చూద్దాం, ఇందులో ఇంట్రాగేటివ్ నెగిటివ్ తీసుకుందాం. అప్పుడు డిడెంట్ యూ ఈట్ ఏ మ్యాంగో, నీవు మామిడి పండు తినలేదని అడుగుతాడు. అప్పుడు ఏమంటావు, తినకపోతే నో ఐ డిడ్ అంటాడు. అప్పుడు ఏమంటాడు, నో ఐ డిడ్ అంటాడు. నేను తిన్నాను ఉండవు, లేదు నేను తిన్నాను, నో అన్నప్పుడు నెక్స్ట్ ఏంటి, ఎస్ ఐ డిడెంట్ అంటాడు. ఎస్ ఐ డిడెంట్, నో ఐ డిడ్ అంటాడు. అంటే అప్పుడు ఏం చెప్తాడు, తన సమానం తింటే తిన్నాను, తినకుండా తినలేదని చెప్తాడు. డబ్ల్యూహెచ్ క్వశ్చన్ తీసుకుందాం. ఏమంటావు, నువ్వు ఏ వ్యక్తిని తిన్నావా అన్న అడిగిన తర్వాత ఏమంటావు అంటే, ఒకవేళ తింటే ఎందుకు తిన్నావు, తినకపోతే ఎందుకు తినలేదు, ఇట్లా అడుగుతాం కదా. అప్పుడు ఈ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వాడతాం. ఫార్ములా చూడండి, డబ్ల్యూహెచ్ ప్లస్ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ మనకు ఐడియా ఉండాలి. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ముఖ్యంగా మనం 9 తీసుకుంటాం. ఏంటి అవి, వాట్, వేర్, వెన్, వాట్, వేర్, వెన్, వై, హూ, హూమ్, విచ్, హూజ్, హౌ. ఇవి మొత్తం 9. మనకు చూడండి, వాట్, వేర్, వెన్, వై, హూ, హూమ్, హూజ్, విచ్, హౌ. మొత్తం ఎన్ని ఫ్రెండ్స్, 9. వీటిలో ఏదైనా కూడా ప్లే చేసుకోవచ్చు. చూడండి, వై తీసుకుందాం. ఎందుకు తిన్నా అడుగుతాం ఎక్కువ శాతం మనం. ఎప్పుడు తిన్నాం అడుగుతాం, ఎక్కడ తిన్నాం అడుగుతాం కదా. చూడండి, ఇక్కడ వై డిడ్ యూ ఈట్ ఏ మ్యాంగో, నీవు మామిడి పండు ఎందుకు తిన్నావు. ఇక్కడ అప్పుడు సమాధానం, ఎందుకు నాకు ఆకలి అనేది తిన్నావు, లేదా ఇష్టం తింటాం. ఐ ఈట్ ఏమంటాం, అప్పుడు ఆన్సర్ చెప్పాడు మాత్రం ఐ డిడ్ అనకూడదు, ఐ డిడ్ ఈట్ అనకూడదు, ఐ ఎట్ అనాలి. ఆ సమాధానం పాజిటివ్ వచ్చేటప్పుడు ఏమవుతుంది, మనకు వర్బ్ యొక్క రెండో రూపం వస్తుంది. నెగిటివ్లో కానీ ఇంట్రాగేటివ్లో కానీ డబ్ల్యూహెచ్ క్వశ్చన్లో కానీ డిడ్ వాడతాం కాబట్టి, అప్పుడు మనం డిడ్ కానీ వాడతాం కాబట్టి అప్పుడు వర్బ్ యొక్క మొదటి రూపం రావాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక పాజిటివ్ సెంటెన్స్ తప్ప వర్బ్ యొక్క రెండో రూపం ఎప్పుడు రాదు. ఓన్లీ పాజిటివ్ సెంటెన్స్ మాత్రమే వర్బ్ యొక్క రెండో రూపం వస్తుంది. నెక్స్ట్ నెగిటివ్ కానీ ఇంట్రాగేటివ్ కానీ డబ్ల్యూహెచ్ క్వశ్చన్లో కానీ డిడ్ ఉపయోగిస్తాం కాబట్టి వర్బ్ యొక్క మొదటి రూపం రాయాలి. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చూడండి, డబ్ల్యూహెచ్ క్వశ్చన్ చూడండి మళ్ళీ ఒకసారి. వై డిడ్ యూ ఈట్ ఏ మ్యాంగో, నువ్వు ఎందుకు మామిడి పండు తింటావు. నెక్స్ట్ ఎందుకు తినవని అడగాలి, ఎందుకు తినలేదు. అప్పుడు ఏం చెప్పాలి, వై డిడెంట్ యూ ఈట్ ఏ మ్యాంగో, నువ్వు మామిడి పండు ఎందుకు తినలేదు. మళ్ళీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్, తింటే వై డిడ్ యూ ఈట్ ఏ మ్యాంగో, నువ్వు ఎందుకు మామిడి పండు తిన్నావు. తినకపోతే
వై డిడెంట్ యూ ఈట్ ఏ మ్యాంగో, నువ్వు ఎందుకు మామిడి తినలేదు. ఇంతే ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఈ యొక్క వర్బ్ ఫామ్స్ మార్చుకొని ఆబ్జెక్ట్ మార్చుకొని చూడండి. ఇక్కడ ఏమైనా ఈట్ ప్లేస్లో ఈటు, డ్రింకు, సింగు, ఇట్లా కమ్ ఏమైనా కమ్, కేమ్, కమ్, కమింగ్, గో, వెంట్, గాన్, గోయింగ్, గోస్, ఇట్లా మీకు ఆ వర్బ్ ఫామ్స్ వచ్చి ఉంటే మీరు ఎన్ని రకాల వర్బ్ ఫామ్స్ నేర్చుకుంటే అన్ని రకాల వర్బ్స్ మార్చుకుని చేయండి. ఇక్కడ ఆబ్జెక్ట్ మార్చండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఉదాహరణకు మ్యాంగో ఉన్నది, ఆపిల్ ఉన్నది, బనానా ఉన్నది, ఇట్లా మార్చండి ఆబ్జెక్ట్స్. ఐ ఈట్ ఏ మ్యాంగో, ఐ ఎట్ ఏ మ్యాంగో, ఐ ఎట్ ఏ మ్యాంగో, ఐ ఎట్ ఏ బనానా, ఐ ఎట్ ఏ ఆపిల్, ఐ ఎట్ చికెన్ బిర్యానీ, ఇలా చెప్పవచ్చు. లేదా ఐ డ్రాంక్, సెకండ్ ఏంది డ్రాంక్, ఐ డ్రాంక్ వాటర్, ఐ డ్రాంక్ జ్యూస్, ఐ డ్రాంక్ పైనాపిల్ జ్యూస్, ఐ డ్రాంక్ ఆరెంజ్ జ్యూస్, ఇలా మీరు మార్చుకుని చెప్పవచ్చు. ఐ వెంట్ టు కాలేజ్కి వెళ్ళాను, ఐ కేమ్ టు కాలేజ్కి వచ్చాను, ఐ వెంట్ టు కాలేజ్కి పోయాను, ఐ కేమ్ టు కాలేజ్కి వచ్చాను, ఐ వెంట్ టు కాలేజ్కి వెళ్ళాను. ఇలా మనం సబ్జెక్ట్స్ మార్చుకుంటూ, వర్బ్ మార్చుకుంటూ, ఆబ్జెక్ట్ మార్చుకుంటూ ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా చేస్తే మనకు క్లారిటీగా ఇంగ్లీష్ మాట్లాడడం వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే డైలీ మన ఛానల్ ఫాలో అవ్వండి. సాయంత్రం 7 గంటలకు మన వీడియో అప్లోడ్ అవుతుంది. ప్రతిరోజు ఒక వీడియో పెట్టాలి, కానీ మనకు ఒకే రోజు ఒక వీడియోను పూర్తిగా నేర్చుకోవడం మళ్ళీ మనం ప్రాక్టీస్ చేయడం సాధ్యం కాదు. కాబట్టి 2-3 రోజులు ఒక గ్యాప్ తీసుకుంటూ మీకు వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా సాయంత్రం 7 గంటలకు వస్తుంది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఓకే, బాయ్.